బ్యాక్ హైదరాబాద్ లో పవన్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రశ్నించారు. పవన్ సభ పెడతామంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ అంశమే కాదు, రాజకీయ అంశమే కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశం నుండి ముందుకు తీసుకువచ్చి మళ్ళీ తెలంగాణ ఒక సెంటిమెంట్, తెలంగాణ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తూ ఉన్నాయి. నేను ఒకటే మాట దాని మీద ఎక్కువగా చెప్పాను. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేను ఏమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే, ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. టు హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ వన్స్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దెమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకొచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి, బీఆర్ఎస్గా మారినప్పుడు ఆంధ్ర నుంచి ఆఫీసు పెట్టారు, ఆంధ్ర ఆఫీస్ పెట్టారు కదా, అక్కడ ఒక ఆంధ్ర వ్యక్తిని ప్రెసిడెంట్ చేశారు కదా, తెలంగాణ ప్రజల డబ్బుని పంజాబ్లో పంపించారు కదా, మహారాష్ట్ర తిరిగి తెలంగాణ బీఆర్ఎస్ పెడతాను అక్కడ పోయింది కదా. ఇవన్నీ చూడాలా ప్రజలు? మీరు రాజకీయ పబ్బం కోసం మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి. దయచేసి మీకు నిజమైనటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారని చెప్పండి. కానీ వ్యక్తులను తిట్టి మా బలం పెరుగుతుందని చెప్పేసి మా పార్ట్నర్స్ని తిట్టి మాకు వాళ్ళని తిట్టి ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు. ఈ రాజకీయం అనేది చాలా చౌకబారు రాజకీయం. ఇది తెలంగాణ వ్యతిరేకులను మీ పార్టీని మీరు ఎట్టగేర్చుకున్నారు, తెలంగాణ వ్యతిరేకమైన సిపిఎంతో మీరు ఎట్టపోతే పెట్టుకున్నారు, తెలంగాణ వ్యతిరేకమైన మజ్లిస్ పార్టీ ఎట్టపోతే పెట్టుకున్నారు. వై డి జాయిన్ హ్యాండ్స్ విత్ దెమ్? తెలంగాణ వ్యతిరేకస్తులతో మీరు చేయగలిపిన తర్వాత మీరు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడారు. తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేశారు అనవసరంగా.